మీడియాకు స్వాగతం. ఘనంగా బీజేపీ ఆవిష్కరణ దినోత్సవం. తాడేపల్లిగూడెం పట్టణంలో పలుచోట్ల పతాక ఆవిష్కరణలు. నేతల త్యాగాన్ని కొనియాడిన నాయకులు. వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు. భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులకు సత్కారం. 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలోని బీజేపీ కార్యాలయంతో సహా పలుచోట్ల భారతీయ జనతా పార్టీ స్తూపాల వద్ద పార్టీ పతాకాలను నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమానికి బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మిఠాయిలను పంచారు. 45 ఏళ్ల ప్రస్థానంలో భారతీయ జనతా పార్టీ దేశం కోసం చేసిన సేవలను మరువరానివని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు హరి ప్రభాకర్ బాలాజీ పేర్కొన్నారు. 1951లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలో భారతీయ జన సంఘం నెలకొల్పి దేశ అభివృద్ధి కోసం అనేకమందిని దేశంలో భాగస్వామ్యం చేశారన్నారు. 1980 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీగా అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో రూపాంతరం చెందిందన్నారు. గూడెం నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట భీమశంకరరావు తాతాజీ మాట్లాడుతూ నాడు 1980లో 2 ఎంపీ సీట్లతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం నేడు 290 సీట్లకు పెరిగిందని, మూడోసారి అధికారం చేపట్టి ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామాలయ నిర్మాణం, సిఐఏఎన్ఆర్సీ, వక్ఫ్ బిల్లులను ఆమోదించడం ద్వారా దేశ సమైక్యత సమగ్రతలను కాపాడేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం విశేష కృషి చేసిందని కొనియాడారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం సాధించిన అభివృద్ధిని సంక్షేమాన్ని వివరించారు. నాయకులు, పట్టణ అధ్యక్షులు దువ్వ శ్రీనివాస్, భారతమాత, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులుగా గతంలో విధులు నిర్వహించిన తమ్మిశెట్టి సత్యనారాయణ, కోట రాంబాబు, కర్రి ప్రభాకర బాలాజీలను ఈతకోట తాతాజీ, దువ్వ శ్రీనివాస్ చేతుల మీదుగా శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ రామగాని, కంచుమర్తి నాగేశ్వరరావు, సత్యనారాయణ, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు చిట్యాల రాంబాబు, యువ మోర్చా జిల్లా కార్యదర్శి పచ్చ గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి గరగ ప్రసాద్, మారిశెట్టి నరసింహమూర్తి, డి శ్రీనివాస్, జిల్లా మాజీ కార్యదర్శి కొండేపాటి వెంకటేశ్వరరావు, ఎన్నేటి వెంకట లక్ష్మి, సీతా మహాలక్ష్మి, కంచర్ల రాజా, భీమవరపు వెంకటేశ్వరరావు, ఎర్నాల సూరిబాబు, ఎగ్గిన సాయి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్, ఓవర్ బ్రిడ్జి, మసీద్ రోడ్, ఏలూరు బస్ స్టాండ్ తదితర చోట్ల బీజేపీ పార్టీ పతకాలను ఎగురవేసి మిఠాయిలను పంచారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన కింగ్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. జై భారత మాతాకి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంటే విధానంగా ఈరోజు పుట్టినరోజు అనుకోవాలి. ఇది 45 సంవత్సరాలు పూర్తయింది. 1980 ఏప్రిల్ 6వ తారీఖున ఈ పార్టీని స్థాపించడం, 1950లో జనసంఘం ఏర్పడి 1980లో అది భారతీయ జనతా పార్టీగా మార్పు చెందింది. మరి దానికి అప్పుడు వాజ్పేయి గారు అధ్యక్షుడిగా మరి ఎంతో కింద నుంచి 2 సీట్ల నుంచి ఇంచుమించు 300 సీట్ల దాకా వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో మూడోసారి పూర్తి స్థాయిలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 ప్లేస్లో అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన. ఎందుకంటే ఈ యొక్క పండుగని అందరం కూడా ఇంకో విశేషం కూడా ఏంటంటే ఈరోజు శ్రీరామనవమి, అంటే రామచంద్రమూర్తి కళ్యాణం అయిన రోజునే భారతీయ జనతా పార్టీ పుట్టినరోజు వస్తాం. చాలా శుభసూచకం. ఈ సంవత్సరం అన్ని శుభాలు జరుగుతాయి. ఎందుకంటే రామచంద్ర ప్రభుని మన భారతీయులందరం కూడా ఎంత ఘనంగా మరి పూజిస్తాము. అలాగే ఈరోజు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ఈ దేశం అంతా కూడా ఎంతో ఘనంగా ఉత్సవాలు చేసుకుంటుంది. ఈరోజు తాడేపల్లి నియోజకవర్గంలో రమారమి ప్రతి బూత్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. రమారమి ఒక 25 నుంచి 30 స్తంభాలు కట్టి మరి జెండా ఎగరేయడం జరుగుతుంది. స్తంభాలు లేని చోట కర్రలు పాతి అయినా సరే జెండా ఎగరేసి ఈ పండుగ చేసుకోమన్నాం. ఈ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
రాబోయే 10 రోజులకు కూడా రకరకాల ప్రోగ్రాంలు ఇవ్వడం జరిగింది. ఉపన్యాసాలు, భారతదేశంలో సంబంధించిన 2 రేపు ఎల్లుండి ఉపన్యాసాలు, అవతల సన్మానాలు, 11వ తారీఖున సీనియర్ నాయకుల సన్మానాలు, ఈ రకంగా వివిధ ప్రోగ్రామ్స్ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ప్రకటించడం జరిగింది. రాష్ట్ర పార్టీ, నేషనల్ పార్టీ కూడా. దీనికి మరి రాంబాబు గారిని కూడా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా తణుకు తడపు నియమించడం జరిగింది. నేను ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఘనంగా ఎదురు తీసుకెళ్ళమని. ఏదైనా ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీలో నాయకులు మరి ఏదైతే పూర్వపు ఉన్న వాజ్పేయి గారు కానీ, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కానీ, మరి డాక్టర్ ఈ నాయకులు అడుగుజాడలో వెళ్తూ భారతీయ జనతా పార్టీ ఎన్నో సంస్కరణ తీసుకొచ్చి ఎన్నో విధానాలు మార్చి 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాకా కానీ, అయోధ్య రామాలయం కానీ, అలాగే మరి వక్ఫ్ బోర్డు బిల్లు కానీ, ఈ రకంగా ఎప్పటి నుంచో ఈ కుట్ర రాజకీయాలు చేసిన పార్టీలు ఈ దేశాన్ని అధోగతి చేస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ అవన్నీ ఎటువంటి ఉద్యమాలు లేకుండా అక్కడ రక్తపొట్టు చెందకుండా శాంతియుతంగా ఒక్కోటి సరి చేసుకుంటూ భారతదేశాన్ని ఒక హిందూ రామరాజ్యంగా చాపించడానికి ముందుకు తీసుకెళ్తుంది. ఈ రకంగా మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఎన్నో దేశాలు మోడీ గారిని కాకేసి ఆయనకు ఆ దేశ గౌరవ పురస్కారాలు ఇవ్వడం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అది మన భారతీయులు గర్వకారణం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇంతమంది సభ్యత్వం ఉన్న దేశం భారతదేశంలో ఇంకో పార్టీ లేదు ప్రపంచంలో. దానికి మరి ఈ ప్రజాస్వామ్య దేశంలో భారతీయ జనతా పార్టీ జరిగిన 15 సంవత్సరాలు ఎంతో ఘనంగా ఎదురుకెళ్తున్న సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నాయకత్వంలో అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారి సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సత్యశ్యామలం చేయాలని, అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని, ప్రజల సహకారంతో అభివృద్ధి చేయాలని కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చి మరి వారిద్దరూ కూడా ఎంతో విజన్తో 1947 వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మోడీ గారు ఏదైతే ప్రకటిస్తున్నారో దానికి అనుగుణంగా ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, ఇటు పురంధేశ్వర గారు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేస్తూ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు చెప్తూ భారత మాతాకి, భారత మాతాకి, భారత మాత.